పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఫర్టిలిటీ సెంటర్స్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్. నిర్వహణ లోపాలు గుర్తించేందుకు కమిటీ 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నమ్రత అక్రమాలు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా మెడికల్ క్యాంపులు. అధిక డబ్బు ఆశ చూపి చైల్డ్ ట్రాఫికింగ్. తెలంగాణపై బీఆర్ఎస్ టీడీపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. లోకేష్ ను కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలి. రేవంత్ ఉత్తమ్ బనకచెర్లను ఆపారన్న భట్టి. బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదు. బీజేపీతో పొత్తు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధం అంటున్న ఉత్తమ్. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేశారు. కేసీఆర్ సొంత లాభం చూసుకున్నారన్న మహేష్ గౌడ్. 42% రిజర్వేషన్స్ బీసీల కోసం కాదు, 10% ముస్లింలకు తీసేస్తే మిగిలేది ఎంత? బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న కిషన్. నేరస్తులు రాజకీయ ముసుగులో వస్తున్నారు. రప్పా రప్పా అంటూ చెలరేగిపోతున్నారు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ అని చంద్రబాబు కమెంట్. కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం. కేటీఆర్ పై ఆరోపణల కేసులో సీరియస్. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్న మంత్రి. పార్లమెంటు సాక్షిగా యూరియాపై తప్పుడు లెక్కలు. కేటాయించింది 9 లక్షల మెట్రిక్ టన్నులే. కేంద్ర సహాయ మంత్రికి మంత్రి తుమ్మల లేఖ. 75 ఏళ్ల తరువాత పదవిలో ఉండొద్దని భగవత్ అన్నారు. మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. రాహుల్ మాత్రమే కుర్చీ నుంచి దింపుతారన్న రేవంత్. సోమిరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై చంద్రబాబు 7 లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్న శ్రీనివాస్ గౌడ్. మా ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దోచుకున్న వారికి శిక్ష తప్పదన్న గొట్టిపాటి రవి. పెద్దిరెడ్డి సంపదను దోచుకున్న ఘనుడు. మాజీ మంత్రులంతా జైలుకెళ్లడం ఖాయం. జగన్ కు సంస్కారం లేదన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. 10 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు. 10 రోజుల్లో సరిచేయకుంటే సీజ్ చేస్తామంటూ వార్నింగ్. రాజ్ కేసరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ. స్వాధీనపరుచుకున్న 11 కోట్లు వేరుగా ఉంచాలి. పంచనామా నివేదిక సమర్పించాలని సిట్కు ఆదేశం. లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు. ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ ను అరెస్ట్ చేస్తారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కమెంట్స్. తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర టీచర్ల ఆందోళన. ఎంఈఓ నియామకాలపై అభ్యంతరం. అంతర్జిల్లాల బదిలీలు చేపట్టాలంటూ డిమాండ్. మంత్రి పదవి వద్దని నేను అధిష్టానానికి చెప్పలేదు. హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. రైతులకు ఎరువుల కష్టాలు. కాలిపోతున్న మీటర్లు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ జగదీష్ రెడ్డి. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు. జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా. బాధితురాలికి 7 లక్షలు చెల్లించాలన్న కోర్టు. ఇద్దరు కేరళ నన్స్ కు రిలీఫ్. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన ఎన్ఐఏ కోర్టు. మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. రైతులు, పరిశ్రమలు, యువత, ఉద్యోగాలను కాపాడుతాం. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ప్రధాని మోదీ. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్. 10 నుంచి 15 సీట్లు ఎక్కువ రావడంతోనే మోదీ ప్రధాని అయ్యారు. ఆధారాలున్నాయన్న రాహుల్. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ముదిరిన వివాదం. తన పేరు కూడా తొలగించారన్న తేజస్వి. ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఈసీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.